వెల్కమ్ టు వీటీఎం న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని నంబర్ 2 ఇంక్లైన్ బస్తీ జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం కరాటే మాస్టర్ విజయగిరి రవి ఆధ్వర్యంలో వేసవి ఉచిత కరాటే తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి పట్టణ 2 టౌన్ ఎస్ఐ మహేందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మందమారి సూరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు చిన్న వయసు నుండే అన్ని ఆటలు ఆడుకోవాలని, ఆటల వల్ల శరీరం దృఢంగా తయారవుతుందని, మానసిక ఒత్తిడికి గురికాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. అలాగే కరాటే వాళ్ళ పిల్లలకు సెల్ఫ్ సెక్యూరిటీగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మాస్టర్ వి రవికుమార్ మాట్లాడుతూ మే 3 నుండి జూన్ 6వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు బెల్లంపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈ యొక్క శిక్షణ తరగతులను మంచిర్యాల జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డారు. ఈ శిక్షణ తరగతులకు పాల్గొన్న విద్యార్థులకు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులకు మాస్టర్ విజయగిరి రవి ఆధ్వర్యంలో నిర్వహించబడినని ఆసక్తి గల విద్యార్థులు ఈ నంబర్ను 9440875282 సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. 14, 15, 16, 17, 18, 19, 20, up. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు మన కోచ్ అండ్ మాస్టర్ ఇతర మిత్రులకు నమస్కారాలు. మన తెలంగాణ ప్రభుత్వం ఈ వేసవి సెలవులలో విద్యార్థులు చెడుదారి వైపు వెళ్లకుండా ఈ విధంగా స్పోర్ట్స్ లేకపోతే కరాటే ఇంకేదైనా కోచింగ్స్ వైపు వాళ్ళను మరలించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. మీరు కూడా దీన్ని అంతే మంచిగా ఉపయోగించుకోవాలి. అండ్ ఈ కరాటే కోచింగ్ అనేది మీకు ఈ వయసులో నేర్పించడం చాలా అదృష్టం. మీరు నేర్చుకోవడం కూడా చాలా అదృష్టం. ఈ చిన్న వయసులోనే అంటే మన బాడీ అనేది చిన్న వయసు నుండి ఏ విధంగా అంటే మనం ఎటు తిప్పితే అటు టర్న్ అవుతుంది. ఇప్పుడు మా ఏజ్లో మేము నేర్చుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. మీ ఏజ్ నుండి నేర్చుకోవడం చాలా ఈజీ. దీన్ని నేర్చుకున్న తర్వాత ఉపయోగించడం కూడా మీరు ఆచితూచి ఉపయోగించాలి. అంతేగాని దాన్ని చెడుకు ఉపయోగించకూడదు. అట్లా కాకుండా ఎవరి మీద కోపం ఉంటే నాకు కరాటే వచ్చు కదా, నేను వెళ్ళి వాడిని కొడతా అని అట్లా చేయకూడదు. మన గురించి కానీ, మన ఫ్యామిలీ రక్షణ గురించి కానీ, లేదా మనకు తెలిసిన ఇతరుల రక్షణ గురించి కానీ, వాళ్ళు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ గురించి ఈ కరాటేను మనం నేర్చుకున్న దాన్ని, విద్యను ఉపయోగించాలి. దీని ద్వారా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ భవిష్యత్తులో కూడా ఉద్యోగాలలో కూడా మెరిట్ సాధించవచ్చు. సాధారణంగా ఈ ఉద్యోగ అవకాశాలలో సాధారణంగా ఉన్న వాళ్ళకు మరియు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు ఒక 5% రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్లో మనం కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా కానీ దానిలో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఆధారంగా జాబ్స్ పొందవచ్చు. అదేవిధంగా మన దేశ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ కొన్ని స్పోర్ట్స్లలో మనం ఏదైనా బహుమతులు గెలుచుకున్నట్లయితే, మెడల్స్ సాధించినట్లయితే డైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. కొంతమందికి కలెక్టర్ జాబ్స్ కానీ లేకపోతే ఐపీఎస్ కానీ అవి కూడా నామినేట్ చేస్తున్నారు. వాటి ద్వారా కూడా మనం మన భవిష్యత్తును మంచిగా చేసుకోవచ్చు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీకు మీ భవిష్యత్తు కోసం కోచింగ్ ఇస్తున్నటువంటి మన మాస్టర్ రవి గారికి మరియు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మన బెల్లంపల్లి పట్టణ పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ థ్యాంక్ యూ. అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్కి వచ్చినటువంటి ఎస్ఐ గారికి, దాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటేశ్వర గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా తక్కిన కరాటే టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక తెలియజేస్తూ, కరాటే అనేది మన ఆత్మరక్షణ కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి విద్య అది. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనము భారతదేశంలో ఎక్కడ చూసినా ఎక్కడైనా కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అల్లర్లు కానీ లేకపోతే ఏదైనా చూసుకున్నా చాలా
విధ్వంసం ఉంది. ఒకవేళ మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇటువంటి జరిగితే కరాటే నేర్చుకొని ఉంటే వాళ్ళు స్వయం శక్తితోటి వాళ్ళే ఆ ఎదుటిని చిత్తు చేసి వాళ్ళే ఆత్మరక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందాక మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ కరాటే నుండే పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే కరాటేలో బాగా నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తి. అతను ఏదైతే మన హైదరాబాద్లో ఏదైతే ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసి అది మన తెలంగాణలో ఒక గొప్ప పేరు సంపాదించినటువంటి కరాటే. మీరు చూస్తున్నారు స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందన్నది. మీరు ఏదైతే నేషనల్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కానీ వెళ్ళినప్పుడు మన దేశం నుండి ఎంతోమంది కూడా బహుమతులు తీసుకొస్తుంది. మనకు సంబంధించినటువంటి హైదరాబాద్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రైజెస్ కానీ గోల్డ్ మెడల్ కానీ సంపాదిస్తున్నారు. దాని ద్వారా కాకుండా మీకు ఉద్యోగాల అవకాశాలు కూడా రేపు మెరిట్స్ మార్క్స్లో ఈ యొక్క కరాటే కానీ గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఉన్నటువంటి వాళ్ళకు దాంట్లో కూడా మార్క్స్ యాడ్ చేసి వాళ్ళకు ప్రమోషన్ కానీ పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదైతే మీకు ఇంట్రెస్ట్తో రవి తమ్ముడు నేర్పిస్తుండో అది మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే రవి